వెల్కమ్ టు చాణక్య ది లెజెండ్ సెకండ్ ఎపిసోడ్. ఫస్ట్ ఎపిసోడ్లో చాణక్యుని జననకాలం, జనన ప్రదేశం గురించి, క్రీస్తుపూర్వం 600 ఏళ్ల క్రితం భారతదేశంలో విలసిల్లిన 16 మహాజనపదాల గురించి, చివరికి క్రీస్తుపూర్వం 400 ఏళ్ల నాటికి అవి అన్నీ ఒక్కటయ్యి మగధ సామ్రాజ్యం ఏర్పడటం వరకు చెప్పుకున్నాం. ఇక అక్కడి నుండి ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేద్దాం. చాణక్యుని కాలానికి మగధ మహాసామ్రాజ్యంగా అవతరించి ఉంది. అయినా కూడా అనేకమైన చిన్న చిన్న రాజ్యాలు కూడా ఉండేవి. మగధకు సామంతులుగా ఉండే రాజ్యాలు, చిన్నా చితక రాజ్యాలు నిరంతరం ఒకదానిపై ఒకటి యుద్ధాలు చేసుకునేవారు. చాణక్యుని కథలో ఈ రాజ్యాలతో ఆయన ఆడిన రాజకీయపు టెత్తులు చాలా ఉంటాయి. కథలోకి వస్తే, చాణక్యుడు చాలా చిన్న వయసులోనే వేదాంగాలు చదివాడు. కాబట్టి తన వయస్సు పిల్లల కంటే అన్ని విషయాల్లోనూ ముందుండి ఏ విషయం గురించైనా వెంటనే సరైన ఆలోచన చేసి నిర్ణయం తీసుకుని అమలు చేసేవాడు. ఎదుగుతున్న వయసులోనే తండ్రి చనిపోయాడు. అప్పటి నుండి తండ్రి ఆశ్రమాన్ని తాను నడిపించాడు. చిన్న వయసులోనే ఆచార్యుడయ్యాడు. చాణక్యుడు 4 వేదాలను నేర్చినా ఆయనకు అథర్వణ వేదం అంటే చాలా ఇష్టం. అథర్వణ వేదంలో యుద్ధ విద్యలకు సంబంధించిన విజ్ఞానం, రోగాలు, చికిత్సలు, రోగాలకు కారణమయ్యే విషకీటకాల గురించి ఉంటుంది. ఆత్మలు, ప్రేతాత్మలకు సంబంధించి రహస్యమైన వివరాలు ఉంటాయి. తన శిష్యులకు వేదాలు బోధించటంతో పాటు యుద్ధ విద్యలు నేర్పించేవాడు. ఆశ్రమాన్ని కఠినమైన నియమనిష్టలతో నడిపించేవాడు. ఆయనకు పెంపుడు జంతువులను, పక్షులను పెంచి మచ్చిక చేసుకుని వాటికి బుద్ధులను నేర్పే అలవాటు ఉండేది. ముఖ్యంగా పావురాళ్లకు చెప్పినట్టుగా వినేలా నేర్పేవాడు. వాటితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు. ఆ కాలానికి తక్షశిల విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అత్యున్నత చదువులు చదవాలన్నా, ఉన్నతమైన ఆచార్య వృత్తి చేయాలన్నా తక్షశిలకు మించిన కేంద్రం ఎక్కడా లేదు. తక్షశిలకు అనుబంధంగా వేలాది తాళపత్ర గ్రంథాలతో అతి పెద్ద గ్రంథాలయం కూడా ఉండేది. తక్షశిల అంటే కఠినమైన శిల అని, శిలలతో నిర్మించారు కాబట్టి తక్షశిల అన్నారని చెప్తారు. తక్షశిలలో చతుర్వేదాలు, 108 ఉపనిషత్తులు, వాటి ఉపాంగాలు, 64 కళలు, మంత్ర, తంత్ర, యోగ, ధ్యాన, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక శాస్త్రాలు బోధించబడుతుండేవి. సింధు నది, వితస్తా నదుల మధ్య ఉండే తక్షశిల ప్రస్తుత పాకిస్తాన్లో, అంటే అప్పటి గాంధార రాజ్యంలో ఉండేది. శ్రీరాముని తమ్ముడు భరతుడు ఈ తక్షశిలను ప్రారంభించాడని చెప్తారు. బుద్ధుడు, జీవకుడు, అశోకుడు మొదలైన గొప్పవాళ్ళంతా అక్కడే చదివారు. అలాంటి తక్షశిలకు ధర్మానందుడు అనే ఆయన ప్రధాన అధికారి. ఆయన ప్రతి సంవత్సరం తెలివైన పిల్లల కోసము, సకల పాండిత్యం కలిగిన ఆచార్యుల కోసం దేశమంతా తిరుగుతూ గాలించేవాడు. అలా ఒకరోజు ఆయనకు చాణక్యుడు కనిపించాడు. అతని తెలివికి, అతని వాదనా శక్తికి, తిరుగులేని నిర్ణయాత్మక వ్యక్తిత్వానికి ఆశ్చర్యంతో అవాక్కయ్యి వచ్చి తమ తక్షశిలలో ఆచార్య వృత్తిని చేయమని కోరుతాడు. అలా చనకుని కుమారుడు చాణక్యుడు తక్షశిల మహావిశ్వవిద్యాలయంలో ఆచార్య చాణక్యుడు అవుతాడు. చాలా కొద్ది కాలంలోనే ఆయనంటే ప్రాణాలిచ్చేంత అభిమానులైన విద్యార్థులు తయారవుతారు. వారిలో వినయుడు అనే విద్యార్థి ముఖ్యమైనవాడు. చాణక్యుడు కళ్ళు మూసుకుని గంగలో దూకమంటే దూకే అంత అభిమానిగా తయారవుతాడు. అలాగే చాణక్యుని తోటి ఆచార్యుడు ప్రాణ స్నేహితుడు ఇందుశర్మ. ఈయన కూడా ఆచార్య చాణక్యుని అపార జ్ఞానానికి తలవంచి విధేయుడుగా ఉండేవాడు. శార్ఘరవుడు, సిద్ధార్థకుడు, నిపుణకుడు, సమిద్ధారకుడు,
అంటూ మొదలైన చాలామంది విద్యార్థులు ఆయనకు అభిమానులుగా ఉండేవారు. ఆయన మాట అంటే వేదవాక్కులా భావించేవారు. ఆ కాలాన తక్షశిల రాజ్యం పర్షియా రాజైన డేరియస్కు సామంత రాజ్యంగా ఉండేది. ఈ డేరియస్ క్రీస్తుపూర్వం 350 నుండి 290 మధ్యకాలంలో జీవించాడు. పర్షియాకు పన్ను కట్టడం, వారితోనూ వారి భూభాగం నుండి వెళ్తూ గ్రీకుతోనూ వ్యాపారం జరుగుతూ ఉండేది. పర్షియాకు చెందిన జనాలు చాలామంది వచ్చి హిందూ కుష్ ప్రాంతాలలో నివసించి స్థిరపడి వారిలో చాలామంది భారతీయుల్లో కలిసిపోయారు. మతాలకు సంబంధించిన తీవ్రస్థాయి భేదాలు అప్పుడు లేవు. తక్షశిలలో ఆచార్యునిగా అందరి అభిమానాన్ని సంపాదిస్తున్న క్రమంలోనే ఆయన అర్థశాస్త్రం రాశాడు. పుస్తకాలకే పరిమితమైన జ్ఞానం, ఇతరుల అధికారంలో ఉన్న ఆస్తి మనకెన్నటికీ ఉపయోగపడవు. నీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకు, అది నిన్ను నాశనం చేస్తుంది అంటూ భారతీయులకు అచ్చమైన లౌక్యం నేర్పించడానికై 6000కు పైగా సూత్రాలతో అర్థశాస్త్రం రచించాడు. దాని తర్వాత నీతి చంద్రిక అనే గ్రంథాన్ని రచించాడు. అర్థశాస్త్రంలో కేవలం డబ్బుకు సంబంధించిన రూపాలను గురించే కాకుండా రాజనీతి, యుద్ధనీతి, సంఘనీతి, జీవననీతి, వ్యక్తినీతి, ఇలా చాలా రకాల విషయాలు మనిషి ఎలా ఉండాలో తెలియజేస్తూ రచించాడు. ఆయన రచించిన అర్థశాస్త్రం తక్షశిలలో చాలా పెద్ద చర్చనీయాంశమయ్యింది. అంతవరకు ఏ విషయాన్నైనా వేదాలు చెప్పిన దాని ప్రకారంగా ఆలోచించేవారు. వేదాలు ఏ స్థితిలోనూ ధర్మం తప్పవద్దు అని చెప్తాయి. కానీ చాణక్యుని అర్థశాస్త్రం ప్రకారం ధర్మానికే హాని కలిగినప్పుడు అవతలివారు ఏ విధంగా ధర్మం తప్పిన పనులు చేస్తున్నారో వారిని ఎదిరించడానికి మనము అలాగే చేయాలంటూ వాదిస్తాడు. వేదాలు చెప్పిన సామ, దాన, భేద, దండోపాయాలలో భేదోపాయాన్ని అనుసరించటం వల్ల విజయం పొందవచ్చని వాదిస్తాడు. సామ, దాన, భేద, దండోపాయాలలోని సామ అంటే పరస్పరం చర్చల ద్వారా పరిష్కరించుకోవటం, దాన అంటే డబ్బులిచ్చి పరిష్కరించుకోవటం, దండ అంటే శిక్షించి పరిష్కరించటం, భేద అంటే వారిలో వారికే తగవులు పెట్టి పరిష్కరించటం. భారతదేశంపై దండయాత్రకు వచ్చిన అలెగ్జాండర్ చేసింది భేదోపాయమే. ఆ తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి చేసింది భేదోపాయమే. ఇదే భేదోపాయంతో దేనినైనా జయించాలంటూ చెప్పింది చేసి చూపించాడు చాణక్యుడు. చాణక్యుని గురించి, చాణక్యుని అర్థశాస్త్రం గురించి తక్షశిలా రాజ్యం మొత్తం మార్మోగిపోయింది. అంతేకాకుండా తక్షశిలతో వ్యాపార సంబంధాలున్న రాజ్యాలన్నింటికీ తెలిసిపోయింది. తక్షశిలను పాలిస్తున్న పర్షియాకు తెలిసిపోయింది. అదే దారిలో వ్యాపారం కోసం తిరిగే వర్తకుల ద్వారా గ్రీక్ దేశానికి కూడా తెలిసిపోయింది. భారతావని తలరాతను మార్చడానికి, బ్రతకడానికి లౌక్యం అవసరాన్ని చెప్పి ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి అప్పటి వరకు ఉన్న నీతి సూత్రాలను, ధర్మసూత్రాలను, రాజనీతి సూత్రాలను కొత్త పుంతలు తొక్కించడానికి తన మేధస్సునంతా ఉపయోగించి అహరహం శ్రమించి రచించిన అర్థశాస్త్రాన్ని ప్రయోగించాలనుకున్నాడు చాణక్యుడు. ఆ సమయానికి ఒకవైపు అలెగ్జాండర్ యవన సేనల వల్ల హిందూ కుష్ ప్రాంతాన్ని దాటి భారత రాజ్యాలపైకి యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. మరోవైపు చాణక్యుని స్వహస్తాల నుండి అర్థశాస్త్ర పుష్పం విచ్చుకుంటోంది. తన అర్థశాస్త్రాన్ని ప్రయోగించటం సామాన్యమైన విషయం ఏమీ కాదు. అర్థశాస్త్రాన్ని ప్రయోగించడానికి ఒక రాజ్యం కావాలి. కానీ అప్పటి పరిస్థితుల్లో ఏ ఒక్క రాజ్యం కూడా స్థిమితంగా లేదు. ప్రతి ఒక్క రాజ్యం మరొక రాజ్యంతో యుద్ధంలో మునిగి ఉండేది. ఆ కాలానికి మగధ ఒక్కటే స్థిరమైన మహా సామ్రాజ్యం.
తన అర్థశాస్త్రాన్ని ప్రయోగపూర్వకంగా రుజువు చేయాలంటే మగధ ఒక్కటే సరైనది అని ఆలోచించి తన అర్థశాస్త్ర ప్రయోగానికి మగధను కేంద్రంగా చేయాలనుకున్నాడు చాణక్యుడు. అర్థశాస్త్ర ప్రయోగం చేయాలన్న కోరికతో పాటు అతనిలో మరొక కోరిక, కసి ఉన్నాయి. అదేమంటే అహంకారంతోనూ హద్దుల గొడవతోనూ ఆక్రమించాలన్న ఆశతోనూ నిరంతరం యుద్ధాలు చేస్తూ ఇతర దేశస్థులతో అయినా సరే చేయి కలిపి స్వదేశీయుల్ని హతమార్చి రాజ్యాలను చేజిక్కించుకునేవారు. ఆ విధంగా పరాయి దేశాల పాలనను ప్రజలపై రుద్ది వారి జీవితాలను అరాచకం చేసి వారి అభిమానాన్ని దెబ్బతీసేవారు. ఇప్పుడిక యుద్ధోన్మాద భూతం అలెగ్జాండర్ విరుచుకుపడుతున్నాడు. వారు ఆక్రమించిన రాజ్యాల పరిస్థితి ఎంత బాధాకరంగా ఉంటుందో తలుచుకుని చాణక్యునికి నిద్దుర పట్టేది కాదు. అలా జరగకూడదు, జరగనివ్వకూడదు. అలెగ్జాండర్ లాంటి వారిని ఎదుర్కొని తరిమి కొట్టగలిగే సామ్రాజ్యాన్ని స్థాపించాలి. ఏ విదేశీ శక్తి కన్నెత్తి చూడలేని స్థాయిలో మహా సామ్రాజ్యాన్ని స్థాపించాలి అని నిర్ణయించుకున్నాడు చాణక్యుడు. అలాంటి సమయంలో తక్షశిలా విద్యా కేంద్రంలో వృషలుడు అను ఒక విద్యార్థి చదువుతూ ఉంటాడు. అతను పేరుకు వృషలుడు అయినా రాజకుమారుని లక్షణాలతో ఉంటాడు. ఇతను మగధకు చెందినవాడు. తక్షశిలా విశ్వవిద్యాలయం సర్వోన్నతాధికారి ధర్మానందుడు ప్రతి సంవత్సరం దేశ పర్యటన చేసి విద్యార్థులను, ఆచార్యులను ఎంపిక చేసినట్టుగానే ఒకసారి అలాగే పర్యటిస్తుండగా పిప్పలవనం అనే రాజ్యంలో ఈ వృషలుడు కనిపిస్తాడు. అతని రూపం, అతని మాట, అతని ధైర్యం, సాహసం ధర్మానందుడిని ఆకర్షిస్తాయి. ఇతను పేరు వృషలుడని పెట్టుకున్నాడు గాని ఖచ్చితంగా క్షత్రియ వంశానికి చెందినవాడై ఉంటాడని అతడిని తక్షశిలకు తెచ్చి క్షత్రియ విభాగంలో ఉంచి చదివిస్తూ ఉన్నాడు. వృషలుడు ఆచార్య చాణక్యునికి, చాణక్యుని ప్రియమిత్రుడు ఇందుశర్మకు విధేయునిగా ఉంటాడు. అలాంటి వృషలుడు ఒకరోజు తాను మగధకు వెళ్లాల్సి ఉందని చెప్పి వెళ్ళి మగధ రాజ్యంలో సత్రాధికారి ఉద్యోగం సంపాదించి అక్కడ స్థిరపడతాడు. అప్పటికి గ్రీకు దేశంలో మాసిడోనియా చాలా శక్తివంతమైన రాజ్యం. తన జైత్రయాత్రలతో అలెగ్జాండర్ తండ్రి రెండవ ఫిలిప్ మాసిడోనియాని మాసిడోనియా రిపబ్లిక్గా రూపొందిస్తాడు. కానీ ఆ తర్వాత ఆయన హత్య చేయబడతాడు. అతని తర్వాత అతని కుమారుడు అలెగ్జాండర్ రాజవుతాడు. ఇతను క్రీస్తుపూర్వం 356లో జన్మించి క్రీస్తుపూర్వం 323 వరకు జీవించాడు. ఇతనికి ప్రపంచ విజేత కావాలని తీవ్రమైన కోరిక ఉండేది. అందుకని 1,20,000 మంది సైన్యం, 15,000 అశ్విక బలంతోనూ బయలుదేరి యుగోస్లేవియా, రష్యా, ఇరాన్, ఇరాక్ దారిలో ఉన్న రాజ్యాలన్నింటినీ అవలీలగా జయించి అక్కడ నుండి భారత ఉపఖండం వైపు బయలుదేరుతాడు. అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్. ఇతను క్రీస్తుపూర్వం 384 నుండి 322 వరకు జీవించాడు. గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, శాస్త్రవేత్త, ఖగోళ, భౌతిక, జంతు, వృక్ష, తర్క, తత్వ, నీతి, రాజనీతి, కావ్య, మనస్తత్వాలన్నింటినీ చదివి 1000 కంటే ఎక్కువ గ్రంథాలు రాశాడు. కాబట్టి అలెగ్జాండర్ తండ్రి అరిస్టాటిల్ని అలెగ్జాండర్కు విద్యాబుద్ధులు నేర్పించడానికి గురువుగా నియమించాడు. అలాంటి అరిస్టాటిల్ అలెగ్జాండర్ యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు నీవు పర్షియా దాకా సులభంగా వెళ్ళగలవు, కానీ ఆపై హిందూ కుష్ పర్వతాల వద్ద సింధు, జీలం, చీనాబ్, రావి, బియాస్ అని 5 నదులుంటాయి. వాటి అవతల చాలా శక్తివంతమైన రాజ్యాలుంటాయి. వారిని గెలవటం అసలైన గెలుపు. నీవు అక్కడికి గాని వెళ్ళి విజేతవైతే అక్కడ తక్షశిలా రాజ్యంలో తక్షశిలా విశ్వవిద్యాలయం ఉంటుంది. దానికి చాలా పెద్ద గ్రంథాలయం ఉంటుంది. ఆ గ్రంథాలని, అక్కడి ముఖ్యమైన ఆచార్యులని ఇక్కడకు తీసుకురా అని చెప్తాడు.
ఆయన కోరికను ఆజ్ఞగా భావిస్తాడు అలెగ్జాండర్. అలెగ్జాండర్ సేనల ధాటికి 3వ డేరియస్ రాజు ప్రజల్ని రాజ్యాల్ని వదిలి దిక్కు మొక్కు లేకుండా పారిపోగా పర్షియా రాజధాని పెర్సిపోలిసును దోచుకుని తర్వాత తిరిగి కోలుకోలేకుండా కాల్చి నాశనం చేసి అక్కడి నుండి దారిలో అనేక పర్వత రాజ్యాలను గిరిజన తెగలను గెలుస్తూ హిందూ కుష్ ప్రాంతంలోని వితస్తా నది, ఇప్పటి జీలం, దీనినే గ్రీకులు హైడాస్పిస్ నది అనేవారు, ఆ నది ఒడ్డున ఆగి అక్కడ గుడారాలు వేసుకుని కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటూ తర్వాతి పథక రచన చేయసాగాడు. జీలం నది చేరడానికి ముందే ఖైబర్ కనుమను దాటగానే తక్షశిలా రాజ్యం ఉంటుంది. తక్షశిల అప్పటి వరకు పర్షియాకు సామంత రాజ్యం. ఇప్పుడు అలెగ్జాండర్ పర్షియాను గెలిచాడు కాబట్టి అనాధికారికంగా యవనులకు సామంత రాజ్యం అయ్యింది. ఆ సమయానికి తక్షశిలకు రాజు సుబాహుడు. సుబాహు ముసలివాడు కాబట్టి అతని కుమారుడు అంబి రాజ్య పరిపాలన సాగించేవాడు. తక్షశిలకు పొరుగుననే పాంచాల రాజ్యం ఉంటుంది. పాంచాల రాజు పురుషోత్తముడు. అతడు చాలా శక్తివంతుడైన రాజు. మగధ మహాసామ్రాజ్యం నుండే పన్నులు వసూలు చేయగల స్థాయి అతడిది. తక్షశిల రాజు అంబికి పాంచాల రాజ్యం అన్నా పురుషోత్తముడన్నా ఎక్కడలేని మంట. పురుషోత్తముడుని నిలువునా చీరేయాలని, పాంచాల సింహాసనాన్ని ఇనుపబూట్లు వేసుకుని ఎక్కి తొక్కాలని అతని కోరిక. కానీ తన దగ్గర అంత సామర్థ్యం లేదు. ఇంతకాలం పర్షియా రాజు డేరియస్ సాయం తీసుకుని పాంచాలను తొక్కేయాలని ఆలోచించినా డేరియసు పాలన చాలా నామమాత్రంగా ఉండి పన్నుల వసూలుకు మాత్రమే పనికి వచ్చేది. ఇప్పుడు అసలైన అవకాశం వచ్చింది. మాసిడోనియా చక్రవర్తి అలెక్స్ వస్తున్నాడు. ఎదురులేని ఆ వీరుని సాయంతో పురుషోత్తముని మెడలు విరిచి పాంచాలను పాదాక్రాంతం చేసుకోవాలి అని పథకం సిద్ధం చేసుకున్నాడు. ఇక మిగతా కథ నెక్స్ట్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ.